హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎన్ని కూరగాయలు చేసినా, ఎన్ని స్వీట్లు పొంగళ్ళు చేసినా నాన్ వెజ్కి ఉండే ఫ్యాన్ బేస్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కదా. ఎవరైనా ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగితే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్. సో మీరేమంటారు కామెంట్లో చెప్పండి. మనం ఈరోజు చికెన్ ఒక 30 కేజీ ఎలా ఉండాలో చూద్దాం. ఇక్కడ చికెన్ తీసుకున్నాను నేను. చక్కగా ఒక 2-3 టైమ్స్ చికెన్ కడుక్కొని ఇక్కడ మనం మసాలాలు ప్లస్ పేస్ట్ అవన్నీ ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఒక 2 పెద్దవి, ఒకటి చిన్నది. ఇంకా పుదీనా, కొత్తిమీర, మసాలా సామాన్లు లైక్ దాల్చిన చెక్క, లవంగాలు, షాహీ జీరా, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. ముందుగా మనం మసాలా తయారీకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు వేసి కాస్త దోరగా వేయించుకుందాం. వాటితో పాటు ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కొంచెం షాహీ జీరా కూడా యాడ్ చేసుకుందాం. సో మనం ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని మనం చివర్లో చికెన్ ఉడికిన తర్వాత వేసుకుంటే ఆ చికెన్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, కొద్దిగా పుదీనా పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు వంట. ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి రెడీగా పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి కొంచెం షాహీ జీరా, 2 లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు ఉంటుంది కదా, అది వేసుకుందాం. ఫస్ట్ ఇవి వేడైన తర్వాత కాస్త కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన చికెన్ని ఇందులోకి వేసుకుందాం. సో చికెన్ని ఒక 20 నిమిషాల వరకు కాస్త ఉప్పు వేసి ఉడికించుకుందాము. ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకుందాం. సో మనం పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకున్నాం కదా ముందు రెడీగా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలిపి చక్కగా కాసేపు చికెన్ని ఉడకడిద్దాం. ఇప్పుడు మన అసలు హీరో ఎంట్రీ ఇచ్చే టైం వచ్చింది. మనం ముందే సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పుదీనా పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలుపుకొని ఈ పేస్ట్ వేసిన తర్వాత కర్రీ రంగు, రుచి 2 మారిపోతాయి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి కాసిన్ని వాటర్ పోసి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకుందాం. చూసారా, ఇప్పుడు చికెన్ బాగా ఉడికి గ్రేవీ కూడా వచ్చింది. ఈ స్టేజ్లో మనం కారం, ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ పెద్ద టీ స్పూన్స్తో 2 టీ స్పూన్స్ కారం వేశాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలిపే విధంగా సరిగ్గా కలుపుకుందాం. ఈ స్టేజ్లో ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల, ఇక్కడ మూత పెట్టి వాటర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది అడుగంటకుండా ఉంటుంది. అందుకోసమని మనం పైన ఎసరు మూత అంటారు దీన్ని, ఎసరు మూత వేసుకుంటున్నాము. సో ఇప్పుడు చూడండి చికెన్ ఎలా ఉడికిందో. ఈ స్టేజ్లో మనం ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చికెన్ని ఆ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ మనం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే, నేను ఇక్కడ కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు అట్లా ఉడికించుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి లాస్ట్కైనా వేసుకోవచ్చు. అంతేనండి, మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎలా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్.